హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి సాంప్రదాయ తెలుగు స్టైల్ మునగకాయ సాంబార్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు, పెసరపప్పు రెండింటిని సమభాగాలుగా తీసుకుందాం. వీటిని ఒకటికి 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత పప్పు మునిగే వరకు నీటిని పోసి అందులో కట్ చేసిన మిరపకాయలు, కట్ చేసిన 3 టమాటాలు వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. మరొక వైపున చింతపండు నానబెట్టుకోవాలి. ఆ నానిన చింతపండు గుజ్జుని రసాన్ని తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఉడికిన పప్పు మిశ్రమంలో చింతపండు రసాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ పైన పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. అందులోనే రుచికి సరిపడా మిరంని వేసుకుందాము. మనం ఫస్ట్ కందిపప్పు వేసుకున్నప్పుడే కుక్కర్లో మిర్చిని వేసుకున్నాము. ఇది గమనించండి. మరీ ఎక్కువ మిరం అయిపోతే తినలేము. ఇది స్పైసీ సాంబార్, మునగకాయ సాంబార్ ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసుకోండి. ఇంట్లో అందరికీ పెట్టండి. ఇందులో సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. చూడండి, ఇలా పొంగు రావాలి. చూడండి, ఇలా ఉండాలి. మరొక వైపున ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. వాటిని చక్కగా వేయించాలి. అటు ఇటు కదుపుతూ ఉంటే వేగిపోతాయి. చూడండి, ఇలా ఉండాలి. ఇందులోనే మనం మంచిగా కడిగి పొట్టు తీసుకున్న మునగకాయలని కూడా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పసుపు వేసుకోవాలి. పసుపు కూడా చక్కగా వేగినాక మునగకాయలని వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. వేసుకున్న ఈ మునగకాయలు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇందులోనే మంచిగా మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయని వేసుకుందాము. ఈ ఎల్లిపాయ మనం ఫస్ట్లోనే ఎందుకు వేయలేదు అని అంటే, ఫస్ట్లో వేస్తే ఏంటంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఈ మునగకాయలు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వేగడానికి లాస్ట్లో వేసుకోవాలి. మీరు గమనించండి. ఇందులోనే ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇవి కూడా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మీరు మునగకాయలు ఫస్ట్ వేగిన తర్వాత వీటిని వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కొట్టడం వలన, ఆల్ క్లిక్ చేయడం వలన మా నోటిఫికేషన్స్ మీ ద్వారా త్వరగా వస్తాయి. ఇందులోనే కరివేపాకు వేసుకుందాము. దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చక్కగా కలిసింది. పప్పు ఇలా మరుగుతుంది కదా. ఈ మరిగిన పప్పుని మనం మొత్తాన్ని ఒకేసారి తీసుకొని వేసుకోవడానికి లేదు కాబట్టి ఒక గ్లాస్ని తీసుకొని ఆ గ్లాస్తో పప్పుని అందులో వేసుకుందాము. చూడండి, ఇలా ఇలా వేసుకుంటే ఇలా మరగాలి. ఒక వైపున సాంబార్ పప్పు మంచిగా మరగాలి. ఒక సైడ్ పోపు కూడా వేడివేడిగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన సాంబార్ రుచే వేరుగా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇందులో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సాంబార్ తింటే ఆ రుచే వేరు. అంతే, ఎంతో రుచికరమైన మునగకాయ సాంబార్ రెడీ అయింది. ఇందులో కొత్తిమీర పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపించే మునగకాయ సాంబార్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.